నమస్తే పెద్ద మనిషి. చదువుకున్న లెక్క కనబడుతున్నారు మీరు. ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్? ఏంది ఇది? ఏం లేదు. ఏం లేదా? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లా ఎవరికి ఓటేయాలని మీరు చెప్తున్నారు? అంటే మీ అభ్యర్థి కాదు, ఎట్లాంటి వాళ్ళకి ఓటేయాలని మీరు కోరుకుంటున్నారు? మంచి చేసిన వాళ్ళకి వేయాలి. మంచి చేసిన వాళ్ళకి వేయాలి. మంచి చేసిన వాళ్ళకి వేయాలి అంటే ఎట్లా ఎట్లా డిసైడ్ అవుతారు మీరు? అంటే ఆయన గుణగణాలు చూస్తారా? ఏం చూసి ఓటేస్తారు? గుణగణాలు చూసి వేస్తాం. ఓకే, గుణగణాలు చూసి వేస్తాం. ఊరు కావాలి, డెవలపింగ్ కావాలి, ఊరు డెవలప్ కావాలి, అంతే. అంతే కదా. మా మంత్రి గారు మొత్తం డెవలపింగ్ చేసిండు, ఊరు మంచి చేసిండు. మంచి చేసిన వాళ్ళకి ఓటేయాలి. మరి మంత్రి ఇదేం పని? ఈ వ్యవహారం అంతా ఏంది? ఇవి చేసిన వాళ్ళు ఎవరు? ఇది ఎవరు చేసిండు? ఎవరు చేయలే. మరి ఇప్పుడు ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసింది ఏంది? ఎవరు చేయలేదా? వాళ్ళకు క్రియేట్ చేసుకోరు. అంటే ఆయన ఇంట్లోనే ఉన్నాడు కానీ తీసుకపోయారా? అంతా క్రియేట్ చేసుకోరు. అంటే ఇంట్లోనే ఉన్నాడు ఆయన? ఇంట్లో ఉండు. ఇంట్లో నువ్వు చూసినావా ఇంట్లో ఉన్నది? అంటే నువ్వు చూసినావా? నేను చూసినా కదా. సీసీ ఫుటేజ్ చూసినా నేను కూడా చూసినావు. ఏం చూసినావు? ఆయన ఆడ లేడు, ఆయన ఇంట్లో ఉండు. ఏడున్నాడు? ఊర్లో నగరకాలు ఉండు, ఆయన ఇంటికాడ. నగరకాలు ఉన్నాడు. అవును. నగరకాలు ఉంటే మరి ఊరంతా తిప్పి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎట్లా రాయించారు? మరి వాళ్ళే తీసుకుపోయి ఎట్లా దించారు? వాళ్ళు తీసుకు ఆయన రామరెడ్డి ఇంట్లోకి ఎట్లా ఆయన తీసుకుపోయిండు. ఆయన పోయిండు. గట్టిగానే వేసినట్టున్నావుగా పొద్దుగాలనే. అవునే వేస్తాము. నువ్వేం చేస్తావు? నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి కదా, నువ్వు ఆ బాధితుల పక్షాన్ని నిలబడాలి కదా. నువ్వు ఎవరు ఎందుకు ఈ ఊరే కదా మీది? అవును. ఏం పేరు? ఏం పేరు అది నీకెందుకు చెప్పరా? అదే పేరు. నా పేరు చెప్పండి, నీకు అవసరమా? ఎవరైనా? రెడ్డి గారేనా? వెరీ గుడ్. ఏందమ్మా ఏంది ఇది? సో సిచ్యువేషన్ ఇంత భయంకరంగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఉంటే ఇట్లనే ఉంటుంది పరిస్థితి. గతంలో ఒకరు చంపిర్రు, తర్వాత ఇంకొక ఈ సిచ్యువేషన్ అనేది రేపు ఇంకోటి దగ్గరికి వస్తుంది. ఇంత ఘోరంగా జనం ఉన్న తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటుండు? ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే ఉండి క్రెడిట్ కోసం పనిచేసిందని అంటున్నాడు. పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, పోలీసులు లెటర్ రాయిస్తారు, ఇవన్నీ జరిగినాయి కదా. మరి ఇవన్నీ ఎవిడెన్సే కదా. అందుకే మనం మారాలా.